ఎవరు బాబు నువ్వు? సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నీకెంత డబ్బు కావాలో అడుగు అని మీరు అడగబోతున్నారు. తెద్దు పెదవ డబ్బు దేవుంది, సాటి మనిషిగా నా డ్యూటీ నేను చేశాను అని నువ్వు అనబోతున్నావు కదూ? అవును సార్. చూడు బాబు, ఇలాంటి పరమ చెత్త రొటీన్ డైలాగులు నా నోటమ్మట రావు. ఇది ఊహించని మలుపు. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. పిల్లికే కాదు, తల్లికి కూడా బిచ్చవేసే పిచ్చి అలవాటు లేని వాడిని. కలచెదిరింది కదమారిందే. నీ బాలకం చూస్తుంటే పని పాట లేని వాళ్ళలాగా కనిపిస్తున్నావు. యామై కరెక్ట్? అవును సార్. ఎలా తెలుసుకున్నారు? ఇంత బిజీ టైంలో అంతమంది మధ్యలో నేను ఎత్తుకెళ్ళాను. ఎవరైనా పట్టించుకున్నారా? సెంటర్ లో బోల్డ్ మంది పోలీసులు చూశారు. ఎవరైనా కదిలాడా? మెదిలాడా? కంగారు పడ్డాడా? నీలోగా చేశాడా? వాళ్ళంతా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకెవరికి లేని దొరద నీ ఒక్కరికి ఎందుకు వచ్చింది? నువ్వు ఖాళీగా బ్యావర్స్ గా ఉన్నావు కాబట్టి. అదే సార్, నేను ఇంత రిస్క్ తీసుకుని మీ కూతురు సేవ్ చేస్తే నన్ను గాలి తీసేశారు. అట్లే ఫీల్ అవుకో. నా చేతిలో నీ చేపెట్టుకో, 2 ఊపులు ఊపి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. పుట్టి థ్యాంక్స్ ఏనా? ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఏం చదివావు? వెరీ గుడ్. MBA చదివి కూడా ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి నీకు మంచి డ్రైవర్ పోషిస్తాను. ఆ పోలికి ఆరంభేస్తా, కొనుక్కుని ఓనర్ గా ఉండు. అంత కెపాసిటీ లేదు సార్. డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, ఉంటా. ఇదిగో డ్రైవర్, నిన్న హడావుడిలో అడగడం మర్చిపోయినాయా. జీతం ఎంతమంటావు? మీ ఇష్టం సార్. 1000 రూపాయలు తీసుకో. ఓకే సార్. తర్వాత ఇన్ని గంటలకు వస్తాను, ఇన్ని గంటల దాకే ఉంటాను అని యూనియన్ రూల్స్ మాట్లాడడానికి వీలేదు. అలాగే సార్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇల్లు లేదు సార్. ఈ రోజు నుంచి డిక్కీలో పడుకుందాం అనుకుంటున్నాను. ఇంకంత కొంప ఉంటే డిక్కీలు ఎందుకయ్యా? ఇంటూనే ఏదో ఒక మూల పడుకో. సార్, నెలకు 500 ఇవ్వు చాలు. మరి తిండి తిప్పడం పోట్లేదు సార్. ఎందుకయ్యా ఆరోగ్యం పాటు చేసుకుంటావు? శుభ్రంగా మాంటూరు భోంచేయి, దానికి 500 ఇచ్చుకో చాలు. జీతం మొత్తం మీకు ఇచ్చేస్తే ఇక నా చేతికే వస్తుంది సార్. నా కార్ స్టీరింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవిడ నా సెక్రటరీ. నా పనులని తనే చూసుకుంటుంది. మన కొత్త డ్రైవర్. హలో. వైజబాయ్, ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి? 10 o'clock బోర్డు మీటింగ్ ఉంది సార్. 12 o'clock కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. 3 o'clock ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేయాలి. ఇప్పుడు టైం ఎంత అయిందా? దారిలో సైకిల్ ప్యాచ్ పడింది సార్. వీళ్ళిద్దరు లక్ష్మీకాంత్ ప్యారిలాలని మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళేనా సార్? కాదు, మేనేజర్స్. ఒకడు అకౌంటెంట్, ఇంకోటి క్యాషియర్. నీకు పెట్రోల్ కి డబ్బు కట్ట కావాలంటే వీళ్ళు అడిగి తీసుకో. సెక్రటరీ, ఫాలో మీ. ఓకే సార్. పెట్రోల్ కి డబ్బులు ఏమైనా కావాలంటో ఇవ్వండి సార్. ఎంత? 20 లీటర్లు కుట్టిస్తాను. 500 ఇవ్వండి. 500? 1 2 4 6 9 10 11 5. ఇగో 500 జాగ్రత్తగా లెక్కెట్టుకో. బిల్లు అట్టుకోవచ్చు. ఇదేంటి సార్, నేను 500 అడిగితే 700 ఇచ్చాను. అంటే ఎక్కువ ఇచ్చానా తక్కువ ఇచ్చానా? 2 నోట్లు ఎక్కువ ఇచ్చాను సార్. ఈ 2 కలిసి ఎంత? 200 సార్. అమ్మో,
జీతం 500 అని చెప్పి 200 ఇస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడు రా? సార్ మీరు లెక్కలో కొంచెం వీక్. ఎవరికి లీక్ చేయకు, కొంచెం వీకే. తాడి చెట్టులో ఉన్నారు. పొట్ట కోస్తే ఒక అంకి లేదు. వీళ్ళు అకౌంటెంట్లు, క్యాషియర్లు. హలో తమ్ముడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇచ్చిన ఐడియాతో నువ్వు ఇక్కడ ఉద్యోగం పట్టేశావు. నువ్వు ఇచ్చిన ఐడియాతో తరతరాలుగా వస్తున్న చేతి పని మానేసి ఎందుకు పని కానీ ఎదవనయ్యాను. నాకు కూడా ఇక్కడ ఉద్యోగం చూపించు. ఇక్కడ ఏం ఖాళీ లేవు. ఇంటి ఓనర్లో చెప్పావేంటి? నిజంగానే ఖాళీ లేవు. ఖాళీ ఎందుకుంటావు? నీ కింద క్లీనర్ గా పడేసుకో. ఇదేమన్నా బస్తా లారీయా? చిన్న కార్లకి క్లీనర్స్ ఉండరు. రూల్ ఏమైనా ఉందా? నిజంగానే ఖాళీ లేవు అని చెప్తున్నాను. చూడు, మర్యాదగా ఉద్యోగం అయినా ఇప్పించు, లేకపోతే కొంచెం డబ్బైనా కట్టు. నా దగ్గర లేవు. నీ వాండ అక్కడ. అరే విశ్రాంతం. ఎందుక మన ప్లాన్ లీక్ అవుట్ చేసి నీ ఉద్యోగం పీకించడానికి. బ్లాక్ మెయిల్. దీన్ని బ్లాక్ మెయిల్ అంటారా? నేను నిజం చెప్పడం అనుకుంటున్నానే. ఇదిగో ఇదిగో, ఇది నా దగ్గర ఈ 100 ఉంది, తీసుకో. 100? నేనెవరి జేబైనా కొడితే వాడి జేబులో 100 ఉంటే అది వాడి మొహానే కొట్టేసి వచ్చే రేంజ్ నాది. అటువంటిది నా చేతిలో ముష్టి 100 రూపాయలు పెడతావా? అరే అరవక, నా దగ్గర ఇదే ఉంది. అయితే రేపు కలుస్తా. మళ్ళీ రేపెందుకు కలవడం? మంది 100తో తెగిపోయే అనుబంధం కాదు తమ్ముడు. మరి ఎంతతో తెగిపోతుంది అన్నయ్య? తెంచుకోవడం ఎందుకు తమ్ముడు? నిన్ను ఉంచుకుంటూ ఇలాగే కంటిన్యూ చేసుకుంటా. నువ్వు బంగారు పోతువి. అవును, ది గ్రేట్ కిడ్నాపర్ ఒంగోల్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేమెంట్ కోసం. నా డబ్బు నాకు వారేస్తే నా పాపాన్ని నేను పోతాను. నా దగ్గర డబ్బులు లేకే కదా నిన్ను కిడ్నాప్ చేసి వసూలు చేయమంది. సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేస్తుంటే మా నాన్నని బెదిరించి డబ్బులు తీసుకుని మనిద్దరం పంచుకునేవాళ్ళు. నేను సక్సెస్ఫుల్ గానే చేశాను. ఆడెవడో వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఎంటర్ అయిపోయి మన ప్లాన్ ని సూపర్ ఫ్లాప్ చేశాడు. దానికి నేనేం చేయను బాబు. వాళ్ళు మనోళ్ళే ఏదో సరదాగా కిడ్నాప్ ఆట ఆడుకుంటున్నాం అని చెప్పొచ్చుగా. వాడొస్తాడని నేను కూడా ఊహించలేదు. వాడు కొట్టిన దెబ్బలకి మా ఊళ్ళంతా వరుస బెడ్ల మీద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. నేనే కొంచెం కోలుకుని ఇటు వచ్చాను. కారు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం పక్కాగా ప్లాన్ చేసిరా. చక్కగా కిడ్నాప్ అయిపోతా. 2,00,000 పంచుకోవచ్చు. రక్త సంగతి దేవుడు ఎరుగు. ముందు మందులకు డబ్బులు. 1 minute. ఏంటిది? నా దగ్గర ఇంతే ఉంది. దీంతో పాన్ పరాకు పొట్లం కూడా రాదు. ఓ 10,000. నా దగ్గర లేవయ్యా. మీ నాన్నేడి? దీనికి ఆయన కిడ్నాప్ చేస్తావా? కాదు, ఈ స్టోరీ అంతా ఆయనకి చెప్పి ఆయన్నే డబ్బు అడుగుతా. కొంప మునుగుద్ది. కావాలంటే ఈ గొలుసు తీసుకో. ఓకే, డబ్బు రెడీ అయ్యి 2 రోజులు వస్తా. ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడ పడితే అక్కడ సడన్ గా ఎంటే బాబు. అర్ధరాత్రి పూట ఆడపిల్ల గదిలోకి వచ్చి బెదిరించి గురుసు కొట్టేస్తావా నిన్ను? మన గోల్డ్ రోల్డ్ గోల్డ్ అయితే ఈ నేను సుఖం ఏంటయ్యా? అంటే ఇది రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డే. ఏంటి ఇది? నీకేం తక్కువ చేశానని ఈ దరిద్ర ప్రాణేశం? ఏం ఎక్కువ చేసావని? ఎప్పుడైనా 10 రూపాయల కంటే ఎక్కువ పాకెట్ మనీ ఇచ్చావా? అయినా ఆడపిల్లకు పాకెట్ మనీ ఎందుకు? ఐ మీన్ ఆడపిల్లలకి ఇచ్చేది పాకెట్ మనీ కాదు, జాకెట్ మనీ అని. నిన్ను ఇంట్లో పెట్టుకుని డబ్బు బయట దాచుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పని చేయకు. ఇదిగో నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లలకు 100 ఇచ్చి పాడు చేస్తా. అసలు ఇంట్లో ఇవిడికి ఏం తక్కువ డబ్బులు ఇస్తున్నాను? ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీకు నిజమైన అవసరం వస్తే నేను ఖర్చు పెడతా. నా మీద నీ బోడి పత్రం ఏంటి? ఆఫ్టర్ డ్రైవర్వి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. అతను డ్రైవర్ కాదు. ఈ రోజు నుంచి ఇతను నాకు ఫైనాన్షియల్ అడ్వైజ్. నీకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, బాడీ గార్డ్ అన్ని. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోమంటారా? కాదు, చూసుకోమంటాను. అయితే మీరు మర్చిపోండి సార్. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బరువు బాధ్యతలు నేను చూసుకుంటాను. ఆ మాట అంత బాలేదు. ఇంకో మాట చెప్పు. అయితే ఈ రోజు నుంచి మీ అమ్మాయి మంచి చెడులు నేను చూసుకుంటాను సార్. ఇది బాగుంది. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మా నాన్న ముందు నన్ను బ్యాక్ చేస్తావా? ఆయన తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒకటి చేయకపోతే నా పేరు శిల్పే కాదు. ఏం చేస్తావు? చేస్తే గీస్తే మాక్సిమం లోడ్ చేస్తావు.